టీచర్ జాబ్స్ అప్పట్లో మనం టీచర్ జాబ్ అంటే ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు, టీచర్ అంటే కూడా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ టీచర్స్కే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్. దీని మీద ఏమంటారు అంటే, అప్పుడు మనకు టీచర్ వస్తుంది, మన సార్ వస్తున్నారు అంటే గల్లీలో చూసి పారిపోయేవాళ్ళు. ఇప్పుడేమో హాయ్ సార్ హౌ ఆర్ యు ఇక్కడ ఇట్లా అని వీళ్ళే మాట్లాడుతున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అది ఫ్రెండ్లీ. ఎందుకు ఆ ఫ్రెండ్లీనెస్ వచ్చింది ఉపాధ్యాయుడికి విద్యార్థి? జనరేషన్ మారుతుంది కదా. చిన్నప్పుడు మనకు ఒక లాగు, ఒక అంగి, డ్రెస్సింగ్, టక్ వేసి ఇంత నూనె పూసి పెద్ద బొట్టు పెట్టి పోయేది అమాయకంగా. ఇప్పుడు వేస్తున్నారా లాగులు? చిన్నప్పుడు గిట్ట పైన జనరేషన్ మారింది కాబట్టి జనరేషన్ పరంగా అంతే. అలా అయితేనే కలిసిపోతురు కాబట్టి టీచర్లు స్టూడెంట్స్ లా కలిసి చేస్తున్నారు కాబట్టి జనరేషన్ లా ఫ్రెండ్లీ స్కూల్ పోనీ గిట్టి ఇష్టపడతారు. అప్పట్లో భయం, సార్ ఒక అట్ట తీసిందంటే స్కూల్ ఇప్పుడు పోతానే పోతారు. చిన్న పిల్లలకు ల్యాప్టాప్స్ కానివ్వండి, సిస్టమ్స్ అనేది మంచిదా చెడా మీ ప్రకారం? మంచి ఉంది, చెడు ఉంది అని. అందులో నీకు ల్యాప్టాప్ ఇచ్చినావు అంటే ఆడ అయ్య గాని అమ్మ గాని ఉండాలి, వాళ్ళ ముంగల్నే ఉరిపి చేయించుకోవాలి. సెల్ ఫోన్ ఇచ్చిన ఓ పర్సనల్ రూమ్ ఇస్తా, ఇది మా అబ్బాయి రూమ్ అండి, ఇది మా అమ్మాయి రూమ్ అండి, తీసుకుపోయి హాల్లో కూర్చోబెట్టి అది ఓ రూమ్ ఇచ్చేసి అందులో సిస్టమ్ ఇచ్చి ఫోన్ ఇచ్చిరు అనుకో, ఆగం 99% ఆగం కానీ ఏదున్నా అయ్యమ్మ ముంగల్నే ఉండాలి. ఓకే. చాలా చూస్తే ఇప్పుడు రేప్లు జరుగుతున్నాయి. ఈ రేప్లు జరగడానికి రీజన్ ఏమై ఉంటది? రీజన్ ఏం లేదన్న, ఒకరిని చూసి ఇంకోటి తయారవుతున్నాడు. ఈ రేపులు జరగని గిట్ట సగం సోషల్ మీడియానే ఉందన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, అలా చిల్లర వీడియోలు చేస్తున్నారు కొంతమంది, అందరు కాదు. ఆ వీడియోలు చిన్నపిల్లలు ఫోన్లు పట్టుకుంటున్నారు. ఆ వీడియోలు చూడడం వల్ల వీళ్ళకి ఏం తెలియకుండా కానీ అబ్బో ఇట్లా చేయొచ్చా, ఏం కాదా అని వీళ్ళు తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు. అప్పుడు చిన్నోడు పెద్దోడు అని వీళ్ళు వాల్యూ లేకుండా రేపులకు ఎగబడుతున్నారు అన్న. ఇది సోషల్ మీడియాలో ఒకరిని చూసి ఇంకోటి తయారవుతుండే. ఎందుకంటే ఇలా రేప్ చేసిన వీరుడు పోతున్నాడు, జైల్లోకి పోతాడు, ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాడు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు. శిక్ష అనేది కరెక్ట్గా వాడట్లేదు. ఈడు పోయి వచ్చిండు, నేను చేసా తప్పేంద్రా బాయ్ అంటే 3 నెలలు పోతుంది అనే ఆలోచనలో పడ్డారు అన్న చాలా మంది. ఇప్పుడు నడిచే జనరేషన్ అది నడుస్తున్నది. ఓకే, ఇలా దానివల్ల జరుగుతుంది. దానివల్ల ఒకరిని చూసి ఒకటి కరెక్ట్ శిక్ష అనేది పడట్లే కదా అన్న. నీకు నువ్వు కరెక్ట్ 10 మంది ముంగల శిక్ష అనేది పడితే పడాలి కొనొకనికి. అమ్మాయి దగ్గరికి పోవాలన్నా గానీ, అమ్మాయిలకు ఏమను రేప్ చేసావు అని చంపినా గానీ నీ అమ్మ శిక్ష లేదని చెప్పమని ఇంకొని పోయి చేతే ఏమను వేస్తాడా? మరి అవన్నీ చట్టాలు తీసుకొస్తాయి కదా, అవి తీసుకురావాలి. మెయిన్ ఒక అమ్మాయి మీద వేసిన వాడిని చంపినా కానీ శిక్ష లేదు అనవను. ఒక్క కాడ ఒక సంఘటన జరుగుతుందా? జరగదు. ఆఫీస్ లో చూస్తే గనక ఒకరు మంచి సిన్సియర్ గా వర్క్ చేస్తుంటే కూడా పోయి వాడు పుల్లలు పెట్టేసి వాడిని కూడా ఖరాబ్ చేయడానికి, ఎందుకు నీకు ఆఫీస్ ఏమిస్తుందిరా నీ శాలరీ కదా అని అంటుంటారు. అలాంటి సిన్సియర్ వర్క్ చేసే వాళ్ళకు పోయి వీళ్ళు పుల్లలు పెట్టే వాళ్ళకి ఏమంటారు? పెట్టొద్దనా, వీనికి ఏముంటదంటే పేరు, ఒక ఆఫీస్ లో మంచి జాబ్ చేసిన ఏది చేసినా ఒక మంచి పేరు వచ్చి అబ్బా వీడు బాగా చేస్తున్నాను అన్నాడు అనుకో, వీడు ఓర్చుకోలేకపోతాడు. ఓర్చుకోలేకపోయి వాడిని ఎట్లనన్నా జడగొట్టాలి. ఫస్ట్ పోయి ఇంకా ట్రై చేస్తాడు. వీడిని సెట్ కాకుండా పోయి మెయిన్ ఎవరైతుంటారో సారో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి పుల్లలు పెడతాడు. వాడు అట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండు అనేసి వాడు నల్లకెళ్ళి తీసేపించే వరకు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే వీడు కరెక్ట్ చేయడు పని, చేసేటోని జడగొడతాడు. లవ్ అంటే ఏంటిది మీ ఉద్దేశంలో? ఒకప్పుడు లవ్ ఉండన్న, ఇప్పుడు లవ్ అనేది ఏం లేదన్న. లవ్ అనే పదం చాలా వాడుతున్నారు కదా ఈ మధ్య కాలంలో. లవ్ అనేది దేనికి వాడుతురో అందరికి తెలుసు అన్న. వీడియో చూసేటం లవ్ అనేది మెయిన్ దేనికి వాడుతురు. ఇప్పుడు లవ్ అనేది పెళ్లిళ్ళు చేసుకొని వాడట్లేదు, దేనికి వాడుతారో వాళ్ళకి తెలుసు. కానీ ఒకప్పుడు తాజ్ మహల్ కట్టిర్రు, పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా ఇచ్చిర్రు. అది సిన్సియర్ అన్న. ఇప్పుడు లవ్ చేస్తే ఆమెను వదిలిపెట్టాను, ఏనాటికన్నా నాకు దక్కుతాడు అనే ఉద్దేశంతో లవ్. ఇప్పుడు నా కాడ ఉంటుందో ఉండదో, వీడు నా కాడ ఉంటాడో ఉండడు చూద్దాం. ఏదో ఏమంటారు చూసినావా, కార్కు ఒక స్టెప్ని ఎట్లనో ఇప్పుడు లవర్ అట్లా అయ్యింది. కొంతమంది తొందరగా ధనవంతులు కావాలని ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు, అవుతారు కూడా కొంతమంది, సక్సెస్ అవుతారు. కానీ తప్పకుండా కింద పడతారు. పడంగానే తెల్లారి చూస్తే పేపర్లు వీడు చచ్చిండని పేరు వస్తుంది. ఎందుకు కావచ్చు? తొందరగా లేవడం ఎందుకు, దిగజారడం ఎందుకు, మళ్ళీ చావడం ఎందుకు? ఒక దారిలో కూడా పైసా సంపాదించి ఈ రోజులల్లా ఏ రకంగా పైసా సంపాదించడం అనేది గొప్ప కాదన్న. పైసా సంపాదించుడే గొప్ప నా దృష్టిలో మాత్రం. నీ కాడ ఎంత పైసా ఉంటే అంత విలువ. ఈ దునియాల సెకండ్ హ్యాండ్ గాంధీ ఏదన్నా ఉంది అంటే అది పైస ఒక్కటే అన్న. నువ్వు ఇప్పుడు వాడినా ఆ లోటుకు అదే వాల్యూ ఉంటది, 10 ఏళ్ల తర్వాత వాడినా ఆ లోటుకు అదే వాల్యూ ఉంటది. నువ్వు సంపాదించింది నెక్స్ట్ ఇంకో దారిలో ఎట్లా పెద్ద అయ్యాలని ఆలోచించు. కానీ ఆ దారిలో ఆలోచిస్తారు, వచ్చిందా పైసలు ఏమంటారు వేరే గలీజ్ అలవాట్లకు, వేరే దానికి పనికిరాని దానికి పైస ఉంది కానీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అవసరం పడేదానికి కాకుండా అవసరం పడని దానికి ఖర్చు చేస్తున్నారు. అప్పులు అవుతున్నాయి,
ఎట్లా లేస్తుండో అట్లానే పడిపోతుంది. జీవితంలో పైసా ఎంతవరకు ముఖ్యం? అంటే పైసనే గొడవ పెడుతుంది, పైసనే కలుపుతుంది అంటారు కదా. పైసా అనేది జీవితంలో ముఖ్యమా? 100% ముఖ్యం అన్న. ఓకే. కానీ దాన్ని వాడుకునే దాన్ని పైసా అందరు ఏమనుకుంటారు, మనం పైసను వాడుకుంటున్నాము అంటారు. పైసనే మనల్ని వాడుకుంటారు. ఓకే. ఎలా? ఎలా? పైసా అదే చెప్తున్నా కదా, నువ్వేం చేయనీకన్నా పైసా ఉంది. నీ దగ్గర పైస ఉంటే ఈరోజు నువ్వు ఏదైనా చేస్తావు. మరి నీ కాడ పైసా లేదు, నువ్వు చేయాలంటే ఏం చేయలేము అన్న. కొంతమంది సంపాదిస్తే పైసలు పిచ్చారా, నీకు డబ్బు పిచ్చారా అని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, మాట్లాడుతుంటారు ఎక్కువ సంపాదించే వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళకి ఏమంటారు? అన్న పైసా సంపాదించడం ముఖ్యమే అన్న, కానీ పైసా రాగానే మనిషికి బలుపు రావు. పైసా రాగానే బలుపు రావు. కొంతమంది పైసలు చాలా సంపాదిస్తారు, మధ్యలోనే పైసలు వస్తే వాళ్ళకు తర్వాత చూస్తే ఎవరికి విలువ ఇవ్వరు, మా అంత స్థాయి ఎవరికి లేదన్నట్టు చిన్న చూపు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏమంటారు మీరు? అన్న పైసా మధ్యలో రాగానే ఎప్పుడు గిట్ట ఎగిరి పడొద్దు అన్న. 10 మందిలో నీ దగ్గర పైస వచ్చినప్పుడు 10 మందిలో మర్యాద పెరగాలి తప్ప నీ కాడ బలుపు పెరగదు. పైస ఉందిగా. చిన్న మాట చెప్తానా, చెట్టు కొనకు ఒక ఆకు ఉంటది, చెట్టు మీద ఆకు ఏమనుకుంటది, అన్నిటికన్నా పైకి నేనే ఉన్నా, పైన నేనే వచ్చినా అనుకుంటది. కానీ అదే ఎండాకాలం వస్తే ఫస్ట్ రాలిపోయేది గిట్ట అదే ఆకు ఉంటుంది. అవునా కాదా? పైస వచ్చింది కానీ లేనోని చూసి ఎప్పుడు ఎగతాళి చేయొద్దు. అది చెప్పగలుగుతానా. పైస ఉంది కానీ లేనోని చూసి ఎప్పుడు ఎగతాళి చేయొద్దు. వచ్చిన దాన్ని నువ్వు నలుగురికి వంచు, సహాయం చెయ్యి, నీకు చేతనైతే. లేకపోతే అవన్నీ నీ దగ్గర పెట్టుకొని సంతోషంగా వాడికి ముఖ్యం. మధ్యలో పైస వచ్చింది కానీ నేను గొప్ప, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది ఎప్పుడైనా. ఎక్కువ ఎగిరి పడుతుంది. కొంతమంది దాన ధర్మాలు చేస్తుంటారు, వీడియోస్ స్టేటస్ లో పెడుతుంటారు, అన్ని చేస్తుంటారు. మనం ఎంతో సహాయం చేస్తూ, కొంతమంది మాత్రం సహాయం చేస్తున్నారని మనం ఎప్పుడైనా ఆపద వచ్చి ఇలాంటి అని ఫోన్ చేస్తే వాళ్ళు అసలు రెస్పాండ్ గారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారా? అంటే హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఫొటోస్ పెడతారు, మళ్ళీ కాంటాక్ట్ కూడా ఇస్తారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి అని కూడా అంటారు. మనం ఏదైనా ఆపద ఉంది అని మనం ఎప్పుడైనా వాళ్ళకి చెప్తే అసలు హెల్పే చేయరు. ఎవడేడన్నా హెల్ప్ చెయ్యాలనిపిస్తే ఒక 2 కాడే చేస్తారేమో కానీ ఎవడు ఫోన్ చేసినప్పుడు అసలు ఎవరిని ఉండదు రెస్పాన్స్. ఎప్పుడు నేను గిట్టే చెప్తా మస్తుగా, చేతనైనంత చేస్తామన్నా, చేతనైనంత వరకు చేస్తాం. ఈ మధ్యలో హెల్ప్ అని నువ్వు అన్నావు కదా, ఒక వీడియో పెడితే చేసేటోని గిట్ట చేయకుండా విరక్తి వచ్చేటట్టు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. పనికొచ్చే దాని గురించి చేయిస్తాడు ఓడైనా హెల్ప్. ఓడేం చూస్తాడు, అన్న ఫోన్లో రీఛార్జ్ లేదు 400 హెల్ప్ చేయవా అన్న, బీర్లు తాగాలి ఒక 500 వేయవా. అరే అది నీకు దేనికి ఉపయోగపడుతుందిరా భయ్? అంతే కదా అన్న. పనికొచ్చాడు ఈ రోజుల్లో హెల్ప్ చేసేటోని గిట్ట చేయకపోవడానికి కారణం వీళ్ళే. కొంతమంది పని పాట లేని మనుషులు చిల్లరగా నేను ఏదో చేస్తున్నా అనుకుంటున్నాను, కానీ అది ఒకవేళ నిజంగా నీ పరిస్థితి బాగాలేకుండా నేను హెల్ప్ చేయని మెసేజ్ పెడితే నమ్మటట్టు లేకుంటున్నారు చాలా మంది. చేయొద్దు అన్నట్లా. చేతనైనంత చేస్తాడేమో, నువ్వు ఇట్లా పెట్టేడు వల్ల ఇది నిజం ఎంత అబద్ధం ఎంత. ఓడు బీర్లు కావాలని పెడతాడు, ఓడు సెల్లులో రీఛార్జ్ లేదన్న నాకు రీఛార్జ్ చేయ అంటాడు. పని పాట నీకు ఏమొస్తుందని అట్లా పెడితే. రీఛార్జ్ లేను నువ్వు ఎందుకు కొన్నావు మొబైల్? అది తావుడుకు యుద్ధంలో వేయవా అన్న 200. ఆ 200 తావుడికి సంపాదించుకోను నువ్వు సంసారాన్ని ఏమైనా తీస్తాడా రేపు రోజు. అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది చాలా వరకు ఇప్పట్లో చూస్తే భూత పురాణం అని అంటున్నారు. చాలా వరకు చూడాలంటే కూడా ఫ్రెండ్షిప్ లా చూస్తలేరు, బట్ ఇంట్రెస్ట్ కాబట్టి తప్పదు యూత్ కి. దీని మీద ఏమంటారు? ఎందుకు దీన్ని ఎక్కువ బూత్ లాగా అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అనేది? లైక్ల కోసం, ఫాలోవర్స్ కోసం విచ్చల విడిగా ఎట్లాంటివి చూపించొద్దు అట్లాంటివి చూపించుకుంటా వీడియోలు చేస్తున్నారు. ఇంకోటి, దీనివల్ల చిన్న పోరలు ఫోన్ పట్టుకుంటున్నారు అన్న. నువ్వు వీడియో తీసేదో లైక్ల కోసం, ఫాలోవర్స్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఆ చిన్నపిల్లలు ఆగంగానే గిట్ట కారణం అదే అవుతుంది. అబ్బా ఏమి ఇట్లా వీడియో చేస్తే 100K లైక్స్ వచ్చినాయా, చిన్నపిల్ల గిట్ట తయారవుతుంది, నేను గిట్ట చేస్తా. చూసే పోరాడు ఏం చేస్తుండు, ఓహో ఇట్లా నా తెలియని విషయం వాడు తెలుసుకుంటాడు ఇన్స్టాగ్రామ్లలో. చేయొద్దన్న, నువ్వు పనికొచ్చే పని చేయి. నువ్వు సోషల్ మీడియాకి వచ్చింది ఎందుకు? ఒక కంటెంట్ తీసుకొచ్చేయి. నువ్వు వీడియో నచ్చితే వాళ్ళే కొడతారు ఫాలోవర్స్, వాళ్ళే చేస్తారు షేర్లని. నువ్వు అట్లా చూపించుడు వాళ్ళు ఏమొస్తుందనే తెలియదు. మాకు అదేం ఆనందమో అర్థం కాదు కొంతమందికి మాత్రం. అవును, కొంతమంది మొత్తం విచ్చలవిడిగా అయింది. నా భూత పురాణాలు నడుస్తున్నాయి అంటే మాటలు. ఇప్పుడు చిన్నపిల్లలకు తెలియదన్న భూత పురాణం. ఈ వీడియో చూసిన తర్వాత అలా అనరాని మాటలు అంటున్నారు. అది లేడీస్ అయినా బాయ్స్ అయినా, ఇవి పిల్లలకు నేర్చుకుని అవే స్కూళ్ళలో వాడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం తెలియదు అన్న, వాడుతున్నారు. ఇవి వింటున్నారు కదా. ఇందులో ఫోన్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అయ్యా ఇంటికి రాగానే ఫోన్, మమ్మీ డాడీ ఫోన్ అది చూస్తున్నారు, నేర్చుకుంటారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు, అదే చేస్తున్నారు. కొన్ని చూస్తుంటే మనకు భార్య మీద భర్త మీద కామెంట్స్ చేయడం, అంటే బెడ్రూమ్ సీన్స్ కూడా చూపెడుతున్నారు రీల్స్ లైక్ల కోసం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? పిల్లలు కూడా చూస్తారు, వాళ్ళు ఎడగొడుతున్నారు. అదే అన్న నేను చెప్పేది, అదే ఎడగొడుతున్నారు. ఏం లేదు, వీళ్ళకు కావాలి ఫాలోవర్స్. రాంగ అలా శోభనాలు కూడా జరుగుతాయేమో.
మీకు ఎలాంటి ఇన్బాక్స్ లో కామెంట్స్ వస్తుంటాయి? నాకు అన్ని వస్తాయి అన్న, మంచి వస్తాయి అన్న, వీడియోలు బాగున్నాయని వస్తాయి, చెడు వస్తాయి, మంచి వస్తాయి. పట్టించుకోను అన్న. మనిషి పట్టించుకుంటే, ఎదటోళ్ళ గురించి పట్టించుకుంటే మనిషి ఎదగలేడు ఎప్పుడు గిట్ట. చెప్తున్నా పని పాట లేని కొంతమంది పకోడిగాళ్ళు చేసే పనుల వల్ల మనం వాళ్ళని పట్టించుకొని మనం కింది స్థాయికి పోవద్దు. మన అన్న కొట్టిండు కదా రవితేజ్ అన్న డైలాగ్, సేమ్ డైలాగ్, సూపర్. అది మన పని మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటూ అనేటోడు అంటనే ఉంటాడు, చేసేటోడు చేస్తూనే ఉంటాడు. ఇవాళ అరే అనేటోడు మనకు రేపటి రోజు పేరు వస్తే అన్న అని మన దగ్గరికి వస్తాడు.